Hello all, welcome back to my channel. Today we are going to discuss one of the important topic, that is general diary versus FIR versus case diary. What is general diary, FIR and case diary in police investigation? So first important thing is general diary. So general diary is a record of daily happenings in police station. Simple గా చెప్పాలంటే ఒక పర్సన్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ ఎవరైతే రైటర్ ఉంటారో వాళ్ళు ఏం రాసుకుంటున్నారు, డైలీ ఎన్ని కేసెస్ వస్తున్నాయి, వాట్ హ్యాపెన్ ఇన్ అ డే, ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అనేది ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారనమాట. దట్ ఈజ్ జనరల్ డైరీ. సో దీన్ని సెక్షన్ 44 ఆఫ్ పోలీస్ యాక్ట్ 1861లో డిస్కస్ చేశారు. అలాగే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్షన్ 173లో కూడా డైలీ డైరీ అనే కాన్సెప్ట్ ఈ కొత్త చట్టాలలో కూడా దీన్ని యాడ్ చేశారనమాట. సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్ ప్రకారము, అలాగే సిఆర్పిసి సెక్షన్ 172 ఈక్వల్గా ఉంటుంది. అంటే బిఎన్ఎస్ఎస్ అండ్ సిఆర్పిసి బోత్ ఆర్ సేమ్, కానీ సెక్షన్స్ వేరు ఉంటాయి కొత్త చట్టాల ప్రకారము. సో పోలీస్ ఆఫీసర్స్ మస్ట్ రికార్డ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టైమ్ ఆఫ్ డిపార్చర్ అండ్ అరైవల్, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఏం చెప్పారు, సో ఇవన్నీ కూడా వాళ్ళ రికార్డులో నోట్ చేసుకోవాలి. సో జనరల్ డైరీ అండ్ కేస్ డైరీలో కూడా ఇది అప్లై అవుతుంది రూల్స్. సో అలాగే జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ డైరీ అనేది ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క వర్క్ కి బైబిల్ ఆర్ ఖురాన్ ఆర్ భగవద్గీత లాంటిది అని చెప్పి చాలా సిచ్యువేషన్ లో చెప్పారనమాట. సో వెరీ ఇంపార్టెంట్ జనరల్ డైరీ అనేది. సో దాని తర్వాత ఎఫ్ఐఆర్ అండ్ కేస్ డైరీ, ఈ జనరల్ డైరీ మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక ఫేమస్ సినిమాలోని ఒక క్లిప్ తీసుకొచ్చాను. దట్ ఈస్ వకీల్ సాబ్ మూవీ. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేస్తారు ఈ మూవీలో. ఒకసారి ఆ సీన్ చూడండి, మీకు నెక్స్ట్ వచ్చే టాపిక్స్ ఈజీగా అర్థం అవుతాయి. ఇక్కడ వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఆవిడని క్వశ్చన్ చేస్తారనమాట. సో జనరల్ డైరీలో కానీ డైరీలో ఎందుకు మీరు 2 లైన్లు మాత్రమే రాశారు ఇంత ఇంపార్టెంట్ కేసులో, అదే ముందు రోజు జరిగిన కేసులో జస్ట్ ఒక ఫోన్ దొంగతనం కేసులోనే మీరు పారాగ్రాఫ్ డీటెయిల్డ్గా రాశారు, బట్ ఈ కేసులో ఎందుకు రాయలేదని చెప్పేసి క్వశ్చన్ చేస్తారనమాట. ఈ వకీల్ సాబ్ మూవీలో మీకు జనరల్ డైరీ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఆడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను, వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు జస్ట్ రెఫరెన్స్ చేసుకోండి, యూట్యూబ్లో వీడియో కదా. దట్ ఈస్ సో ఇక్కడ కేస్ డైరీ జనరల్ డైరీ అన్నా కూడా లేదా డైరీ అన్నా కంప్లైంట్ డైరీ అన్నా కూడా అన్ని సేమ్ అనమాట. కేస్ డైరీ అనేది ఒకటి డిఫరెంట్. సో అలాగే మీరు ఇప్పుడు డిస్కస్ చేసిన చూసిన వీడియోలో కూడా ఎఫ్ఐఆర్, జీరో ఎఫ్ఐఆర్ అని డిస్కస్ చేశారు కదా. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్ కాదు మాకు, నెక్స్ట్ మీరు వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మీరున్న లొకేషన్ ఈ పోలీస్ స్టేషన్ కింద పరిధి రాదు అని చెప్పడానికి ఉండదు. సో ఖచ్చితంగా ఏ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మీరు కన్సర్న్ రిలేటెడ్ ఏ లొకేషన్కి అయితే మీ ఏరియా వస్తుందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఇప్పుడు వచ్చిన దాని ప్రకారము. అండ్ రీసెంట్గా ఈ ఎఫ్ఐఆర్ కూడా స్టార్ట్ చేశారు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ మీ ఎఫ్ఐఆర్ కింద తీసుకోకపోతే మీరు డైరెక్ట్గా ఈ ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఎఫ్ఐఆర్ అంటే మీనింగ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫుల్ ఫామ్ వచ్చేసి ద డెఫినేషన్ వచ్చేసి ఫస్ట్ ఫార్మల్ రిపోర్ట్ ఆఫ్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఇది సిఆర్పిసిలో సెక్షన్ 154లో ఉంటుంది. అలాగే బిఎన్ఎస్ఎస్ రీసెంట్గా వచ్చిన యాక్ట్లో 173 బిఎన్ఎస్ఎస్ సబ్సెక్షన్ 1 ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్ గురించి డిస్కస్ చేస్తారు. సో దీని ప్రకారం పోలీస్ మస్ట్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఏ సైన్డ్ కాపీ టు బి గివెన్ టు ద ఇన్ఫార్మెంట్, అంటే కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత సైన్ కాపీ అనేది ఖచ్చితంగా ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది మీ యొక్క రైట్ తీసుకోవడము, ఖచ్చితంగా తీసుకోండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత. అండ్ అలాగే ఎఫ్ఐఆర్ కెన్ బి ఎనీ ఫామ్, ఓరల్ అయ్యి ఉండొచ్చు, రిటర్న్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే డైరెక్ట్గా ఫోన్ ద్వారా కూడా మీరు ఇప్పుడు చెప్పొచ్చు. కానీ మీరు ఎవరైతే ఫోన్ కానీ వాట్సాప్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారో వాళ్ళు వితిన్ 3 daysలో సిగ్నేచర్ అనేది ఇవ్వాలన్నమాట ఆ కంప్లైంట్ మీద పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో. అలాగే వన్స్ రిజిస్టర్ ఇట్ మ్యాండేట్స్ టు పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ అండర్ సెక్షన్ 175 బిఎన్ఎస్ఎస్. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం కదా అని పోలీసులు సైలెంట్గా ఉండకూడదు. ఖచ్చితంగా ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయో ఆ కేసులన్నీ కూడా పోలీసులు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి సెక్షన్ 175 బిఎన్ఎస్ఎస్ అంటే రీసెంట్గా వచ్చిన యాక్ట్లో మెన్షన్ చేశారనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ డైరీ అనమాట. సో ఇంతకుముందు మీరు ఆ పవన్ కళ్యాణ్ గారి మూవీలో చూసినట్లు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో అర్థమైంది, జనరల్ డైరీ అనేది అర్థమైంది. మరి కేస్ డైరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక డైలీ ఒక 100 కేసెస్ వస్తే 100 కేసెస్లో అజ్యూమ్ దట్ ఒక 50 కేసెస్ ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకోండి. సో ఆ 50 కేసెస్కి ఈచ్ కేస్కి ఒక ఫైల్ అనేది, ఒక డైరీ అనేది ఉంటుంది అనమాట. పర్టికులర్గా ఒక కేసుకి ఆ కేసు ఏం జరిగింది,
ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారు అనేసి ఉంటాయి అనమాట. దట్ ఈస్ అబౌట్ కేస్ డైరీ. సో కేస్ డైరీ డెఫినేషన్ వచ్చేసి డే టు డే ఇన్వెస్టిగేషన్ రికార్డ్ కెప్ట్ బై ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిలేటెడ్ టు ఆ కేస్. అండ్ అలాగే దీని సెక్షన్ 172 సిఆర్పిసిలో డిస్కస్ చేస్తారు. అలాగే బిఎన్ఎస్ఎస్ రీసెంట్గా వచ్చిన యాక్ట్లో సెక్షన్ 193లో కేస్ డైరీ గురించి మెన్షన్ చేశారనమాట. సో కేస్ డైరీ యాజ్ పర్ సెక్షన్ 193 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మస్ట్ మెయింటైన్ అ డైరీ ఆఫ్ time and place of investigation, names of persons questioned, steps taken in the inquiry. The court may call for the case diary, but it can't be used as a substantive evidence. సో కోర్టులు ఈ కేస్ డైరీని ఇన్వెస్టిగేషన్లో పిలుస్తాయి కానీ కోర్ట్ ప్రొసీడింగ్స్లో, బట్ ఇది ఒక సబ్స్టాంటివ్ ఎవిడెన్స్ కానీ యూజ్ చేయడానికి లేదనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ మీరు అడ్వకేట్ అయ్యి ఉండి మీరు జనరల్ డైరీని చూడొచ్చు, లేదా ఎఫ్ఐఆర్ని కూడా మీరు తీసుకోవచ్చు. కానీ కేస్ డైరీ అనేది మీరు కోర్ట్ పర్మిషన్ ద్వారానే తీసుకోగలరు అనమాట. సో డైరెక్ట్గా మీరు వెళ్ళి పోలీసులతో రిక్వెస్ట్ చేయకూడదు, పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ద సమ్మరీ ఆఫ్ ద డే అబౌట్ ద జనరల్ డైరీ వర్సెస్ ఎఫ్ఐఆర్ వర్సెస్ కేస్ డైరీ. సో జనరల్ డైరీ అనేది సెక్షన్ 44 ఆఫ్ పోలీస్ యాక్ట్, అలాగే బిఎన్ఎస్ఎస్లో 173 గురించి. దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ ఎంట్రీస్ ఆఫ్ ఈవెంట్స్ అట్ పోలీస్ స్టేషన్. అండ్ ఎఫ్ఐఆర్ వచ్చేసి సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి, అలాగే బిఎన్ఎస్ఎస్లో 173 సబ్సెక్షన్ 1 ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ ఎ కాగ్నైజబుల్ అఫెన్స్. అండ్ కేస్ డైరీ వచ్చేసి సెక్షన్ 172 సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్లో 193 డే టు డే ఇన్వెస్టిగేషన్ నోట్స్ మెయింటైన్డ్ బై ఐఓ. సో ఇక్కడ జనరల్ డైరీలో డైలీ ఎంట్రీస్ ఆఫ్ ఈవెంట్స్ అట్ పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు కాఫీ తాగారా, టీ తాగారా ఇవి కాదు. సో కేసు ఎవరు వచ్చారు, ఎవరు కేసు రిజిస్టర్ చేయడానికి వచ్చారు, ఈ డీటెయిల్స్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ General Diary versus FIR versus Case Diary. Thank you so much for watching my video. Please like, comment and subscribe my channel.